రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం సృష్టిస్తున్న సంపద రాష్ట్ర అభివృద్ధికి కాదని అది కూటమి నేతల జోబులు నింపేందుకే అని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల నియోజకవర్గ స్థాయి సంస్థాగత నిర్మాణ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో సూరజ్ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. సమావేశానికి పరిశీలకులుగా ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, భూమా కిషోర్ రెడ్డి హాజరయ్యారు. వీరితో పాటు నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ సంస్థాగతంగా బలోపేతం అయ్యేందుకు ప్రతి ఒక్కరం కష్టపడి పనిచేయాలని, అలాగే కూటమి వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకువచ్చి కూటమి నేతల అరాచకాలను ఎదుర్కోవాలని ప్రతి కార్యకర్తకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాము అన్ని వేళలా అండగా ఉంటామని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని వైసీపీ నేతలకు పిలుపునిచ్చారు. సమావేశంలో కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో వైసీపీ నేతలు ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా ప్రజలకు న్యాయం చేశారని, కానీ ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వంలో నేతలు అరాచక పాలన చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు యూరియా పంపిణీలో కూడా రాజకీయాలు అంటగట్టి తీరని అన్యాయం చేస్తున్నారని, రాజకీయాల పేరు చెప్పుకొని రేషన్ డీలర్లను, పొదుపు లీడర్లను, అంగన్వాడీ పోస్టులను అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. కూటమి నేతలు ఒకటే గుర్తు పెట్టుకోవాలని, భూమి గుండ్రంగా ఉంటుందని, అది రేపు మా వైపు రాక తప్పదని, తాము అధికారం చేతిలోకి వచ్చాక ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదని హెచ్చరించారు. ఆఖరికి మహిళలపై కూడా అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ పేరుతో రాష్ట్రంలో మద్యం ఏరులై పారించి గ్రామాల్లో అశాంతి రాజేసిన ఘనత కూటమి ప్రభుత్వంకే దక్కిందన్నారు. దారుణం ఏంటంటే, మహిళా ఎస్ఐ తన విధులు నిర్వహిస్తే ఆమె పైన దాడులకు పాల్పడ్డం ఏంటని కూటమి పెద్దలను ప్రశ్నించారు. రాష్ట్ర హోంమంత్రి, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నీచమైన పనులు చేస్తూ కనీసం బాధ్యత లేకుండా ఉండడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే రానున్న కాలంలో ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. నంద్యాల నియోజకవర్గ పరిశీలకులు భూమా కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉండేది కూటమి కాదు, బందిపోట్ల రాజ్యమని, ప్రజల నుండి దోచుకుంటున్న వాళ్లను బందిపోట్లనే అంటామన్నారు. ఈ ప్రభుత్వంలో ఏ పని కావాలన్నా కమిషన్ ఇవ్వందే పనులు కావడం లేదని అన్నారు. న్యాయశాఖ మంత్రి ఇలాకాలో న్యాయమే లేదని, మట్టి, ఇసుక, మద్యం, ఇతర పనుల్లో ప్రజల నుండి అక్రమంగా దోచుకుంటున్నారే తప్ప ప్రజలకు మేలు చేయడం లేదని విమర్శించారు. సమావేశంలో నంద్యాల పార్లమెంట్ పరిశీలకురాలు, మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు దేశం సుధాకర్ రెడ్డి, పిపి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ నంబర్ సాయినాథ్ రెడ్డి, స్టేట్ జాయింట్ సెక్రటరీ జీవి రమణ, మున్సిపల్ చైర్మన్ మాబునిసా, నంద్యాల నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు బెక్కెం రామసుబ్బారెడ్డి, వైసీపీ నాయకులు ప్రహ్లాదరెడ్డి, ఎంపీపీలు శెట్టి ప్రభాకర్, ఆర్థర్ సైమన్, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, డాక్టర్ విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సుబ్బారెడ్డి, మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టివై శివయ్య, నంద్యాల జిల్లా మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పురుషోత్తమారెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు కారు రవికుమార్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిందిగా మా ప్రియతమ నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి పరిశీలకులుగా వచ్చినటువంటి కల్పలతారెడ్డి గారు, అలాగే భూమా కిషోర్ రెడ్డి గారు ఇద్దరు కూడా మన పార్టీ బలాబలాల్ని పెంచుకోవడం కోసం భవిష్యత్తులో ఏ విషయం మీదైనా సరే పార్టీ నిర్మాణంలో చురుకైన పాత్ర వహించే వాళ్ళందరినీ కూడా గుర్తించాలి, గౌరవించుకోవాలి, భవిష్యత్తులో వాళ్ళందరినీ గౌరవించుకోవాలనే ఉద్దేశంతో ఈ సంస్థాగత నిర్మాణంలో వాళ్ళందరినీ భాగస్వామ్యం చేయాల్సిందిగా
జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ పార్టీని తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని నంద్యాలలో ఎగిరే విధంగా మేము ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక కొత్త పందానికి తెరదీసినారు. ఎప్పుడూ లేనటువంటి రాజకీయాలని ఈ రోజు మనం చూస్తున్నటువంటి పరిస్థితి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకి సంబంధం లేకుండా, కులమతాలకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి, పేదవారందరికీ కూడా న్యాయం చేయండి, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల్సిన వాళ్ళందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎక్కడా కూడా ఎవరికి ఏ వివక్ష లేకుండా ఈరోజు మేము పరిపాలించడం జరిగింది. మరి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఎంతో దారుణంగా ఆఖరికి రైతులను కూడా విడదీసి, వీళ్ళు వైసీపీ పార్టీ రైతులు, వీళ్ళకి యూరియా ఇవ్వకూడదు, లేకపోతే నీళ్ళకి ఇబ్బంది గురి చేయాలి, లేకపోతే ప్రతి దాంట్లో కూడా ఈరోజు డీలర్లని కూడా పార్టీలు అంటించి, లేకపోతే అంగన్వాడీ వాళ్ళకి పార్టీలను అంటగట్టి, లేకపోతే ఈవెన్ పొదుపు గ్రూపుల వాళ్ళకి పార్టీలను అంటగట్టి ఈరోజు వాళ్ళందరినీ కూడా కేవలం డబ్బు అక్రమంగా సంపాదించాలనే ఉద్దేశంతో వీళ్ళందరి పేరు చెప్పుకొని వాళ్ళ పోస్టులని ఈరోజు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి. నాయకుల మీద కూడా తప్పుడు కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఎప్పుడు లేనటువంటి విధంగా అన్యాయంగా మహిళల మీద కూడా ఈరోజు అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టినటువంటి పరిస్థితి. మరి ఇంత దారుణానికి దిగజారుతున్నటువంటి ఈ పరిస్థితిలో పెద్దలందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నా, భూమి గుండ్రంగా ఉంటది, మళ్ళీ మాకు అవకాశం వస్తుంది. మాకు అవకాశం వచ్చిన రోజు మాత్రం ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాల్సింది అధికారులు కూడా బాధ్యత వహించాల్సిన అవసరం వస్తుంది అని చెప్పి కూడా అధికారులకు కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో పెద్దలు చెప్పినారని చెప్పేసి మీ ధర్మానికి విరుద్ధంగా మీరు వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా అధికారి 100% బాధ్యత వహించాల్సి వస్తుంది. కానీ 100% మేము కూడా దృష్టిలో పెట్టుకుంటామని చెప్పేసి కూడా ఈ రోజు అధికారులకు కూడా తెలియజేస్తున్నా. దయచేసి ఎక్కడా కూడా తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి, తప్పు చేయని వారి మీద మాత్రం ఎటువంటి చర్యలకు పాల్పడినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని చెప్పి తెలియదు. ఇది మాకు గ్రామ స్థాయిలో కమిటీలు వేసుకోవడానికి మా కార్యకర్తలు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక లాంటి వారు మా కార్యకర్తలు, అలాగే ఒక మూల స్తంభం లాంటి వాళ్ళు మా కార్యకర్తలని, వారి కోసం మేము ఖచ్చితంగా మంచి చేయాలని మా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఈరోజు గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేసి వాళ్ళకు ప్రయారిటీ ఇవ్వడం జరుగుతోంది. అదే విధంగా ఈ రోజు రాష్ట్రంలో చూస్తే ఈ మన సంక్రాంతికి మద్యం ఏరులై పారింది. ఎక్కడ చూసినా కూడా విడిగా కూడా ఈరోజు వాళ్ళు నిన్న సంక్రాంతి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ రోజు చూసుకుంటే ఈ మద్యం వల్ల మహిళల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు జరగడం జరుగుతుంది. ఇంకా మరీ ముఖ్యంగా చూసుకుంటే మొన్న అగిలి ఎస్ఐ ఆమె మీద కూడా అక్కడ మల్లికార్జునరావు అని ఒక తెలుగుదేశం నాయకుడు, మడకసిర నియోజకవర్గంలో మల్లికార్జునరావు అనే ఒక తెలుగుదేశం నాయకుడు వాళ్ళ షాప్ లో, వాళ్ళ డాబాలో 180 ప్యాకెట్లు ఎస్ఐ గారు పట్టుకున్నారని ఒక ఉద్దేశంతో వాళ్ళు ఏకంగా ఆ ఎస్ఐ మీద దాడులు చేయడం. అసలు ఎక్కడికి పోతుంది ప్రపంచం నాకు అర్థం కాదు. అసలు ఈ రాష్ట్రం ఎక్కడికి పోతుంది? ఒక మహిళా ఎస్ఐని పట్టుకొని తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేయడం ఏంటి? అంటే ఆమె డ్యూటీ ఆమె కరెక్ట్ చేయడం తప్ప? అంటే తను ఏదైతే పోలీస్ గా ఉందో, తను డ్యూటీ చేస్తుందో ఆ డ్యూటీలో భాగంగానే ఆ రోజు ఆమె అక్కడ ఏవైతే మద్యం ప్యాకెట్లు దొరికాయో దాన్ని తీసుకున్నారు. దాన్ని పట్టుకోవడం వల్ల ఏకంగా ఆమె మీద దాడి చేసి ఈ రోజు ఇంత నీచానికి దిగజరుగుతున్న ఈ ప్రభుత్వము చూసి కూడా ఈ రోజు హోమ్ మినిస్టర్ గారు గాని, అలాగే ముఖ్యమంత్రి గారు గాని ఎక్కడ స్పందించరు. ఎందుకంటే చేసేది వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు కాబట్టి వాళ్ళకు మళ్ళీ వాళ్ళు గొప్పగా ఏం చెప్పుకుంటారు, మహిళల మీద ఎక్కడైనా ఏదైనా దాడులు జరిగితే మేము వెంటనే స్పందిస్తాము, అదే వాళ్ళకి ఆఖరి రోజు అంటారు. ఈ రోజు చూసుకుంటే ఆమె మీద దాడులు, ఎస్ఐ మీద దాడులు, అలాగే అంటే ప్రభుత్వంలో పనిచేసే పోలీసులకే రక్షణ లేకుంటే ఈ రోజు ఈ మద్యం సేవించి ప్రజల మీద, మహిళల మీద ఇన్ని దాడులు జరిగే మిగతా వాళ్ళకి ఎక్కడ రక్షణ ఉంటుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఈ మద్యాన్ని అరికట్టాలి. లేదంటే ఎందుకంటే ఈ దాడుల్లో ఇంత విపరీతంగా దాడులు చేస్తే కూడా ఇంకా రాబోయే రోజుల్లో మేము కూడా వీళ్ళ మీద అంటే ఇంకా మా కార్యాచరణ కూడా సీరియస్ గా ఉంటుందని తెలియజేస్తున్నాం. ఏవైతే ఈ మద్యం సేవించి మహిళల మీద జరుగుతున్న దాడులను వీళ్ళు అరికట్టి
వాళ్ళకు కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక దీని కూటమి ప్రభుత్వం కూడా అనకూడదు, ఎందుకంటే ఇది బందిపోటు రాజ్యం లాగా తయారైంది. ప్రజల్ని పలు విధాలుగా ఎన్ని దిక్కుల నుండి దోచుకోవచ్చో అన్ని విధాలుగా దోచుకుంటారు. ఒక పక్క ఇసుక, మద్యము, తర్వాత ప్రతి ఒక్కటి రేట్లు పెట్టి ప్రతి ఒక్క దాంట్లో దోపిడీ అయిపోయింది. ఇలాంటి దోపిడీ చేసే వాళ్ళని ఏమంటారు? బందిపోట్లే అంటారు. ఈ రోజు ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంది. అందుకే ఈ రోజు ఇదొక జగనన్న సైన్యం లాగా ప్రతి ఒక్క కార్యకర్తను కూడా ఈ రోజు తీసుకొని రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క వీళ్ళు చేసే దోపిడీని అరికట్టడానికే ఈ రోజు ఇది. ఈ రోజు మనం నంద్యాలనే చూస్తున్నాం. ఫరూక్ గారు న్యాయశాఖ మంత్రి ఎక్కడ న్యాయం చేస్తున్నాడు? ఆయనకు కనీసం ఈ అర్హత ఉందా? న్యాయశాఖని పెట్టుకోవడానికి అర్హత ఉందా? ప్రజలకు న్యాయం చేయాల్సింది పోయి పార్టీల పేర్లు చెప్పి విడదీసి ఈ రోజు రైతుల్ని మోసం చేస్తున్నాడు. ప్రతి ఒక్క దాంట్లో ఒక సామాన్యుడికి ఏదైనా పెన్షన్ రావాలన్నా ఇంకొకటి రావాలన్నా విడదీయడము, ప్రతి ఒక్కరికి అన్యాయం చేస్తున్నాడు. ముందు ఆయన ప్రజలకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం.